గత కొద్ది రోజులుగా ఏలూరులో గంగానమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారపేట గంగానమ్మ జాతరలో ఉదయం 9 గంటల నుంచి మహిళలతో సామూహిక కుంకుమ పూజ మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొలుపుల కమిటీ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు మాట్లాడుతూ 25వ తేదీన కుంభం పోయిట, 26వ తేదీన అమ్మవారిని చిత్ర విచిత్ర వేషాలతో ఘనంగా సాగనంపడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆదివారపేట గంగానమ్మ గుడి పునర్నిర్మించాలని ఆలయ కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సభ్యుల సమిష్టి కృషితో జరుగుతుందని స్పష్టం చేస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. देवी सरस्वती वादेक्षात्परं ब्रह्मा तस्मै श्री वरी परमेश्वरौ ओम श्री वरेश्वश्च वयन्ते इन्धनां मय्यासेनस्तु मयि देवहूतिः शिवयन्द्रमयानि अव्यापूतिस्सस्तादमद्धपमा परिपाहिनस्त्वं पापान्तो येन समज्ञा अवदेवमन्त्रिन्द्रादिभ्यः स्वजातवेदवखण्यरुतिं मम भक्त्यादीपं प्रत्यक्षदीपं दर्शयामि చేయాలి నోట్లో ఓం విఠలాయ నమః ఓం అంకమ్మ తల్లికి వినుకొండ అంకమ్మ తల్లికి వినుకొండ అంకమ్మ తల్లికి పోతురాజు బాబుకి తమ్ముడు పోతురాజు బాబుకి తమ్ముడు పోతురాజు బాబుకి ఆదివారపేట గంగానమ్మ జాతర సందర్భంగా 10/1/2026న అమ్మవారిని మేడలోకి ప్రవేశపెట్టాము. 11వ తారీఖున అమ్మవారు మొదటి ముగ్గు కార్యక్రమం జరిగింది. అలాగే 12వ తారీఖున ఘటాలు ఆదివారపేటలో ఊరేగింపులు ఆదివారపేటలో ఘటాలు తిరిగినవి. అలాగే ఇవాళ 13వ తారీఖున అమ్మవారు కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కుంకుమ పూజా కార్యక్రమానికి మహిళలు అధిక శాతంలో పాల్గొని కుంకుమ పూజ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే రేపు రెండవ ముగ్గు 14వ తారీఖున సాయంత్రం రెండవ ముగ్గు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్నంతా కూడా ఇలా దిదేప్యానంగా సాగటానికి కారణం ఈ కమిటీ వారు చాలా కృషి చేస్తున్నారు. ఈ కమిటీ బాగా కృషి చేస్తూ ఇలాగే ఎటువంటి ఏమీ లేకుండా పొడపెచ్చులు లేకుండా ఈ కమిటీ వారు అందరూ కూడా ఇలాగే చేసుకుంటూ అమ్మవారిని 25వ తారీఖున కుంభం పోయిట, 26వ తారీఖున అమ్మవారు ఉత్సవం పండగ, అలాగే మధ్యలో కార్యక్రమాలు ఉన్నాయి, అన్నీ కూడా తెలియపరుస్తుంటారు ఎప్పటికప్పుడు. ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా ఏలూరు ప్రజలను ఆదివారపేట గంగానమ్మ జాతర కొలుపుల కమిటీ వారిని కోరుతున్నాము. ఈ కొలుపుల కమిటీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎవరికి తగ్గ పని వాళ్ళు చేస్తున్నారు. ప్రతిదీ కూడా మనం చెప్పకుండానే వాళ్ళు సొంత పనులాగా అన్ని పనులను వదిలేసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తున్నారు. అలాగే అమ్మవారి గుడి కూడా నిర్మాణించాలని మేము అందరం కూడా తలంపు పెట్టాము. అమ్మవారి దయతో ఆ గుడి కూడా కట్టాలని మేము అనుకుంటున్నాము. వేచేసి ఉన్న శ్రీ గంగానమ్మ మహాలక్ష్మ పోతురాజు బాబులు గుడికి ఈ రోజున కుంకుమార్చన పూజ నిర్ణయించారు పెద్దలు కమిటీ వాళ్ళు. ఈ కుంకుమార్చనకి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు జరుపుతున్నాం. హేలాపూరి ప్రజలందరికీ నమస్తే. ఆదివారపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ మహాలక్ష్మ వినుకొండంకమ్మ జాతర సందర్భంగా ఈరోజు ఉదయం మహిళలచే సువాసినీలచే కుంకుమార్చన కుంకుమ పూజ జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా విశేషంగా కథల్లోని అమ్మవారి కార్యక్రమాల్లోని అమ్మవారి కైంకర్యాలకి సహకరిస్తున్న ప్రజలందరికీ మా ఆదివారపేట గంగానమ్మ గుడి తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ గుడి నిర్మాణం కొరకే తలంపు పెట్టాము. అందరూ సహకరించి మా గుడి అభ్యున్నతికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. జై